అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిట్టు విచారణకు వెళుతూ పోరాట యోధుడిలా వీర తిలకంతో కేటీఆర్ హడావుడి చేశారని, కేటీఆర్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబం చేసిన పాపాలకు మరో 10 ఏళ్లు విచారణ చేసిన సమయం సరిపోదన్నారు. ఏదో స్వాతంత్ర పోరాటానికి పోయి వచ్చినట్టు, ఇంట్లో వీర తిలకం దిద్ది ఏదో పోరాటానికి పంపినట్టు, వీళ్ళు చేసిన లంగా లఫుట్ పనులకు వీర తిలకం దిద్ది పంపించిన లెవెల్లో ఫీల్ అవ్వట్టుకుంటూ బయటికి రావటం చూసి వారు మాట్లాడిన తీరు అది కామన్ లైట్ తీసుకుంటారు, అన్ని దగ్గర ఉంటుంది ఈ ట్యాపింగ్ అనేది మాట్లాడుతుంటే ప్రజల ప్రవేశిని చేస్తున్నారని ఇంకా ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా మాట్లాడటం, ఆ భాష యాస, వీళ్ళ హాయంలో వీళ్ళు చేసిన పాపాలకు ఈ 5 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు విచారణ చేసి వీళ్ళని చేసినా కానీ సమయం సరిపోనని పాపాలు చేసిండ్రు. ఇవాళ మేము 125, 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి లేని వనరులు మీ 25 ఏళ్ళ పార్టీకి ఏ విధంగా వచ్చినాయో జవాబు చెప్పండి. ఈ బాండ్లు కానీ ఇవన్నీ కానీ ఈ ఆర్థిక లావాదేవీలు కానీ ఇంత ఫండ్ ఏడికెళ్ళి వచ్చింది ప్రజలకు జవాబు చెప్పండి. దీన్ని బట్టి తెలిసిపోతుంటుంది ఎవరి లంగా ఎవరి దొంగ ఏందనేది.